హైదరాబాద్ ఘట్కేసర్ దంపతుల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు రవి, శిరీష. వీరి ఆత్మహత్యకు కాలనీ వాసుల వేధింపులు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీష దంపతులకు సంబంధించిన కేసులో అనేక మలుపులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన ఆత్మహత్య కేసులో ఒకవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా వాళ్ళకు సంబంధించిన ఆత్మహత్య వ్యవహారంలో కాలనీలో జరిగిన చిన్న చిన్న నిందలు, అభియోగాలు, వాళ్ళపైన వస్తున్న ఆరోపణలు ఒకవైపు, అలాగే ఆర్థిక పరిస్థితులు, వీటి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు ఇక్కడ సంఘటనా స్థలంలో అయితే అర్థమవుతుంది. మీ అల్లుడు చనిపోవడానికి గల కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మేము వాళ్ళతో కూడా మాట్లాడడం ఏదైతే ప్రియాంక అండ్ వెంకట్ వాళ్ళపైన వచ్చిన అభియోగాలపైన మీరే ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి ఏమైందంటే, నా బిడ్డ ఈ ఆర్థిక ఒత్తిడి వల్లనే నా బిడ్డ ఈ అప్పుల బాధ కాదు, ఇంట్లో సమస్య బాధ కాదు, ఈ మంది సమస్యలు మెదట్లో పెట్టుకుంది. మళ్ళా 2 రోజులకు చనిపోతాననగా కూడా ఈమె ప్రియాంక ఇద్దరు టార్చరు. నా భర్తకు నువ్వు మాట్లాడేది, ఈమె రిలేషన్, నా బిడ్డ ఇలా బంధువులను నువ్వు రిలేషన్ ఉన్నదని నా బిడ్డ చెప్పినవు, నువ్వు నా గురించి ఎందుకు చెప్పినవు, ఈమె ప్రియాంక నా భర్తకు నీకేంది, అట్లా సమస్యల వల్ల నా బిడ్డ అంత ఆర్థిక పరిస్థితుల వల్ల మా రవి ఒక దెబ్బ కొట్టిందట, అటు పడ్డదట. మళ్ళా లేచి కూడా నేను చనిపోతానని అనే ఆలోచనలో నా బిడ్డ అన్నం తినలే, ఇంట్లో ఏమో సరుకులు గిరుకులు ఏం చేయలే. మా రవి తీసుకుపోయి షాప్ కాడికి పోయి కూర్చొని 2-3 గంటలు కూర్చున్నాడట. సమానం అంతా మళ్ళీ 1 గంటకు వచ్చి సమానం అంతా ఇంట్లో సమానం, మనం వెళ్ళిపోదాం, వీళ్ళందరూ బాగా ఒత్తిడి చేస్తుర్రు, ఈ లేని బదనాలు పెడుతుర్రు అని అన్ని వెళ్ళిపోదామని చదువుకొని మళ్ళా నిర్ణయం ఏం చేసుకున్నారో నాకు తెలియదు తండ్రి. ఎప్పుడన్నా మీతో చెప్పుకుందండి మీ బిడ్డ ఇట్లా కాలనీలో ఈ విధంగా అందరూ నిందలు వేస్తారు మా మీద అని? అట్లా చెప్పలేదు. నా చిన్న బిడ్డతో చెప్పింది, చిన్న బిడ్డతో చెప్పింది. అందరూ ప్రియా ఆంటీ, ఈ పక్క ఆంటీ, మన బ్యూటీ పార్లర్, మన టైలర్ షాప్ ఆమె, అందరూ మొత్తం మాట్లాడుతలేరే. అట్లా కొంచెం మనోవేదన చెంది ఈ పరంగా మీరు మాట్లాడారా? మీ అమ్మాయితో మాట్లాడేమన్నా ఆమెకు ధైర్యం చెప్పడము అలాంటిది ఏమన్నా చేశారా? సిచ్యువేషన్ నాకు చెప్పలేదు సార్. అంటే గొడవ అవుతున్నాయని చెప్పింది, కానీ వాళ్ళ చెల్లితో చెప్పిందంట. వాళ్ళు వెంకట్ భార్య వీళ్ళందరూ ఒత్తిడితో నేను వెంకట్ భార్య, వెంకట్ నా పిల్లలకి న్యాయం చేస్తారు. రవి కుమార్ కి సిస్టర్ అవుతాను, నాకు బ్రదర్ అవుతారు. సో ఆ రోజు తెలియగానే మేము షాక్ కి గురయ్యాము. సో దాని తర్వాత వచ్చిన తర్వాత ఇద్దరు సస్పెక్ట్ గా మాకు అనిపించారు. అంటే మా ఇద్దరు లేడీస్ అయితే వచ్చి గొడవపడ్డ తర్వాత మమ్మీ డాడీ బయటికి వెళ్లారని చెప్పేసి మా అల్లుళ్ళకి చెప్పారంట. ఆవిడ చెప్పగానే పిల్లలు ఇద్దరు కూడా సస్పెక్ట్ చేశారు. ఎవరిని? ప్రియా అనే ఆవిడని, తినని కళావతిని. వీళ్ళు తర్వాత మనకు తెలిసిన విషయాలు ఏంటంటే 3 సంవత్సరాలుగా వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ గా ఉన్నారంట. మధ్యలో మళ్ళీ 2 years తర్వాత ఏదో డిఫరెన్సెస్, ఈ ఆడవాళ్ళ లేడీస్ గొడవలు, దాని మధ్యలో కూడా ఒకసారి వీళ్ళని కన్వర్ట్ గమ్మని చెప్పడం జరిగిందంట, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ గమ్మని చెప్పడం జరిగిందంట. తర్వాత డబ్బు ఎర చూపించడం స్టార్ట్ చేశారు. డబ్బు ఎర చూపించడం స్టార్ట్ చేశాక వీళ్ళు ఇట్లా వాళ్ళది రెడ్ మిల్లర్ ఉంది కదా, రెడ్ మిక్సర్ లో కొనుక్కోండి, మేము ఇట్లా మా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు, మాకు డబ్బులు చాలా వస్తున్నాయి అని చెప్పేసి తను ఏం చేసిందంటే, అసలు ఈ ఫోటో ఎవరైనా పెడతారా అండి? ఇలాంటి ఫొటోస్ అసలు ఎవరైనా పంపిస్తారా? డబ్బులు అందరి ఫోటోని శిరీషకు ప్రియాంక పంపించింది. అంటే ఏ రకంగానైనా అమ్మాయిని ట్రాప్ చేయాలని చూసినట్టుగా దీంట్లో కరెక్ట్ గా తెలుస్తుంది మాకు. అంటే ఫస్ట్ దేవుడి రూపంలో చేశారు, తర్వాత డబ్బు రూపంలో చేశారు, తర్వాత ఇంక ఈ 2 విషయాలకు ఆవిడ వినట్లేదని చెప్పేసి ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరూ ఇక్కడ ఉన్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ కలిసి ఇప్పుడు ఆమెను బలవన్ మరణానికి పాల్పడేలాగా తోడ్పడ్డారు. ఇది ప్రస్తుతం రవికుమార్, శిరీషకు సంబంధించిన దాంట్లో కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలు. ఇప్పటి వరకు ఆర్థిక పరమైన అనుకున్నారు, కానీ కాలనీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళపైన నిందలు వేయడం, అవి అవమాన భారం తట్టుకోలేకనే ఇదంతా జరిగినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేదే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.